హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీన్ని మనం మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రొసీజర్ చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 3/4 కప్పు మైదా తీసుకుంటున్నాను. ఒక పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. ఒక హాఫ్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా, ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మనం పిండి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మెల్టింగ్ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఇందులో ఒక 3 స్పూన్స్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. కర్డ్ మొత్తం వేసుకొని పిండి మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనకు ఒకవేళ గట్టిగా అనిపించినట్లయితే ఇంకొంచెం కర్డ్ యాడ్ చేసుకోండి. పిండిని మరీ గట్టిగా చపాతీ ముద్దలాగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనం కొంచెం ఎక్కువ సార్లు ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలండి. అప్పుడే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు మనకి పిండి ముద్ద రెడీ అయిపోయింది కదండి. పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనము ఒక తడి క్లాత్ ఏదైనా వేసుకొని చుట్టేసి ఉంచుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని మనం ఇలాగే నాననిద్దాము. ఈలోపు మనం మిగిలిన సాసులు ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మనం పిజ్జా సాస్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఒక అంగుళం వెడల్పున్నంత అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 4 వెల్లుల్లిపాయలు, ఒక ఆనియన్ని, చిన్న ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటా, ఒక మీడియం సైజ్ టమాటాని కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకొని మనం దీన్ని కొంచెం సేపు బాయిల్ చేసుకుందాము. మూత పెట్టేసుకొని మనం ఒక 5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత మనము చూసినట్లయితే ఇవన్నీ కూడా చాలా చక్కగా కుక్ అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు దీన్ని మనం బాగా చల్లార్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో ఇందాక మనం ఉడికించుకున్న ఈ టమాటాలు, ఆనియన్ ఇది మొత్తం కూడా వేసేసుకొని దీన్ని బాగా క్రీమ్గా అయ్యేంత వరకు మిక్సీ వేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఇందాక మనం కుక్ చేసుకున్న ప్యాన్లోనే ఒక 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. మనం ఇలా ఫస్ట్ ఆయిల్లోనే కారం వేయటం వల్ల మనకి కలర్ అనేది బాగా ఎర్రగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఇందాక మనం మిక్సీ వేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోండి. దీన్ని మనం బాగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ oregano యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది మనకి బ్యాలెన్స్ అవుతుంది. ఆరిగానో యాడ్ చేయటం వల్ల మనకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఒకవేళ మనం పిజ్జా సాస్కి బదులు టమాటా సాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. టమాటా సాస్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో ఉన్నది. అది లింక్ డిస్క్రిప్షన్లో పెట్టానండి, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇదంతా మనకు బాగా దగ్గరకు వచ్చేసింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత మనం వైట్ సాస్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ యాడ్ చేశాను. ఇది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ మైదా యాడ్ చేసుకోండి. ఇది మొత్తాన్ని కూడా ఈ బటర్లో బాగా కలిసేలా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా క్రీమ్గా అయిపోయేంత వరకు కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ కప్పు మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఈ మిల్క్ యాడ్ చేసేటప్పుడు కలుపుకుంటూనే ఉండండి, మనకి ఎక్కడ ఉండకట్టకుండా. ఇలా మొత్తం మనం మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొంచెం దగ్గరగా వచ్చింది, చిక్కపడింది అనిపించినట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. దీన్ని మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇందులో ఒక పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు అవసరమైతే. దీన్ని మనం ఎక్కువసేపు కుక్ చేసుకున్నా కూడా బాగా దగ్గరకు వచ్చేస్తుందండి. ఇక్కడ మనకు చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనకి వైట్ సాస్ ప్రిపేర్ చేసేసుకున్నామండి. అలాగే పిజ్జా సాస్ కూడా రెడీగా ఉంది. నెక్స్ట్ వెజిటబుల్స్ కూడా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ నేను టమాటాని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ని కూడా ఇలాగే పొడవుగా కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకున్నాను. మనకి దగ్గరలో ఏ వెజిటబుల్స్ అవైలబిలిటీలో ఉంటే మన ఇంట్లో వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోండి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేసుకోవటం వల్ల మనకి హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఫ్లేమ్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని దీన్ని మనం ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు మనం ఇది వేడయ్యేలోపు మనం పిజ్జాని ప్రిపేర్ చేసుకుందాము.
ఈలోపు పిండి కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి బాగా సాఫ్ట్గా అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీనిని మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 5 మినిట్స్ ఇలా బాగా కలుపుకోవాలి. దానివల్ల ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు మనం ఒక చపాతీ చేసుకునే పీట తీసుకోండి. దానిపైన కొంచెం పిండి అప్లై చేసుకొని ఈ పిజ్జా బేస్ మనం ఈ పిండి ముద్దని ఇక్కడ పెట్టేసుకొని దీన్ని పల్చగా ఒత్తుకుందాము. నేను ఇక్కడ కొంచెం పల్చగానే బేస్ ప్రిపేర్ చేస్తున్నానండి. మనకి ఇది కుక్ అయినప్పుడు కొంచెం బాగా పైకి ఉబ్బుతుంది కదా, సో బాగుంటుంది. మరి మందంగా ఉన్నంత బాగోదు. సో మనం కరెక్ట్గా మనం ఏ ప్లేట్కి అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి కొంచెం పల్చగా ఇలా ఒత్తి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకున్నానండి. దీనికి మొత్తానికి కూడా బాగా ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను. బాగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ పిజ్జా బేస్ని ఈ ప్లేట్ మీద వేసేసుకుందాము. దీన్ని అంచులు వెంబడి కొంచెం ఇలా హైట్గా ఉండేలాగా ప్రెస్ చేసుకుంటున్నానండి. మనం సాసులు అన్నీ వేసినప్పుడు మనకి అది బయటికి రాకుండా ఉండడం కోసం అంచులు వెంబడి కొంచెం హైట్గా ఉండేలాగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఈ అంచుల చుట్టూరా కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోండి. దానివల్ల మనకి సైడ్స్ విరిగినట్లు లేకుండా చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది. నెక్స్ట్ మనం ఫస్ట్ పిజ్జా సాస్ అప్లై చేసుకుందాము. ఈ పిజ్జా సాస్ వేసుకొని చుట్టూరా కూడా సైడ్స్ వెంబడి బాగా స్ప్రెడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము వైట్ సాస్ అప్లై చేద్దాము. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న వైట్ సాస్ని ఈ పిజ్జా సాస్ పైన వేసుకోండి. ఇక్కడ ఆ పిజ్జా సాస్కి బదులు కూడా మనము టొమాటో ketchup కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ వైట్ సాస్ మొత్తం కూడా అప్లై చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా దీని మీద డెకరేట్ చేసేసుకుంటున్నాము. ఆనియన్స్, ఇంకా టొమాటో, అలాగే క్యాప్సికము, ఈ 3 కూడా మనకి ఉన్న ప్లేస్లో అడ్జస్ట్ చేసుకొని మొత్తం ఫిల్ చేసుకోండి వెజిటబుల్స్ అన్నీ కూడా. తర్వాత ఇంకా కొంచెం సాస్ మన దగ్గర మిగిలి ఉంటే దాన్ని కూడా పైన అప్లై చేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం ఆరిగానోని ఇలా పైన స్ప్రింకిల్ చేసుకోండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే దాన్ని కూడా పైన కొంచెం వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బాండీలో మనము కొంచెం హైట్గా ఏదైనా పెట్టుకోండి. మనం డైరెక్ట్గా సాల్ట్ మీద పెట్టేస్తే మన పిజ్జా పాడైపోతుంది, సాల్ట్ అంతా దీనికి అయ్యి. సో కొంచెం హైట్గా ఉండటానికి ఏదైనా ఒక కప్పు కానీ ఏదైనా స్టాండ్ పెట్టేసుకొని దీంట్లో ఈ పిజ్జా పెట్టేస్తున్నానండి. ఇది మనకి వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టేసేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మనం ఇలా మూత తీసి చూసినట్లయితే బాగా పైకి ఉబ్బి, చూసారు కదా పిజ్జా ఎంత చక్కగా ఉందో. మనకి చీజ్ బాగా ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది కదండి. అంతేనండి, మనకి పిజ్జా ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.